నమస్తే సార్. నమస్తే. సార్ సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది. చాలా మందికి హెల్త్ పరంగా ఎంత కాన్షియన్స్ ఉంటుందో వాళ్ళ హెయిర్ కూడా అంతే లాస్ అయిపోతుంది. స్వెట్ ఎక్కువ పడుతుంది. సో దీనివల్ల హెయిర్ ప్రాబ్లమ్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటారు. నిజంగానే స్వెట్ ఎక్కువ వస్తే హెయిర్ ఇష్యూస్ వస్తాయా? సమ్మర్‌లో అన్ని సీజన్ల కంటే సమ్మర్‌లో ఇంకెక్కువ హెయిర్ లాస్ అయ్యే అవకాశం ఉందా? ఏదైనా మంచి హోమ్ రెమెడీతో ఈరోజు మన వ్యూవర్స్ కోసం. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండ్ చాలా మందికి ఇది యూస్ఫుల్ అనమాట. థాంక్స్. సో యాక్చువల్గా ఎప్పుడైనా మనకు చెమట పడుతుంది అనుకోండి, దట్ ఈస్ చెమట ఈస్ నథింగ్ బట్ వన్ టైప్ ఆఫ్ టాక్సిక్ కెమికల్ రిలీజ్ ఇన్ ద స్వెటింగ్. ఓకే. ఈ స్వెటింగ్లో దట్ ఈస్ టాక్సిక్ కెమికల్స్ ఓన్లీ రిలీజ్ అవుతుంది మనకు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ అంటే బై ప్రొడక్ట్స్ ఆఫ్ ద బాడీ. సో మనం శరీరంలో ఎప్పుడైనా సరే మనం ఆహారం తీసుకున్నప్పుడు మనకు ఏమవుతుంది, కొన్ని న్యూట్రిషనల్ వాల్యూ మనకు సెపరేట్ అయిపోతుంది అండ్ కొన్ని బై ప్రొడక్ట్స్ వచ్చేస్తాయి. ఆ బై ప్రొడక్ట్స్ ఏంటంటే లైక్ మేబీ అమోనియా, మేబీ యూరిక్ యాసిడ్ ఆర్ మేబీ క్రియాటినైన్, మేబీ బ్లడ్ యూరియా, ఆల్ దోస్ థింగ్స్ ఆల్సో హ్యాపెన్స్. అండ్ ఈ టైపు కొన్ని కెమికల్స్ కంపౌండ్ మనకు ఈవెన్ చెమటాలు కూడా ఉంటుంది. అండ్ ఈ చెమటలో ఉన్న కెమికల్ కంపౌండ్, యూరిన్లో ఉన్న కెమికల్ కంపౌండ్ బోత్ ఆర్ సేమ్ యాక్చువల్లీ. దర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్. సైంటిఫిక్ స్టడీ సేస్ లైక్ దీనిలో 100 to 100% ఆల్మోస్ట్ సేమ్ కెమికల్ కంపౌండ్స్ ఉంటుంది. సో మనం ఇన్ కేస్ ఆ విధానంగా కంపేర్ చేస్తే అది వస్తుంది. సో మనం చూడాల్సిన విషయం దట్ ఈస్ వన్ ఆఫ్ ద టాక్సిక్ మెటీరియల్ విచ్ రిలీజ్ అలాంగ్ విత్ ద స్వెటింగ్. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుందంటే మనకు ఎప్పుడైనా సపోజ్ మనం బయటికి వెళ్ళాము, బాగా చెమట పట్టి, అప్పుడు ఏమవుతుంది మనకు ఇంటికి వచ్చిన తర్వాత అట్లీస్ట్ వీ హ్యావ్ టు డూ హెడ్ బాత్. హెడ్ బాత్ చేస్తే మనకు నార్మల్గా కెమికల్ కంపౌండ్ అన్నీ క్లీన్ అయిపోతుంది, మనకు ఇబ్బంది ఏముండవు అండ్ హెయిర్ ఫాల్ ఉండవు. ఓకే. లేకపోతే ఏమవుతుందంటే సపోజ్ ఇఫ్ యూఆర్ నాట్ డూయింగ్ హెడ్ బాత్, అప్పుడు ఏమవుతుంది మీకు ఆ కెమికల్ కంపౌండ్స్ అన్నీ హెయిర్ రూట్ దగ్గర ఉండిపోతుంది. సో ఆటోమేటికలీ ఇట్ స్పాయిల్స్ దట్ హెయిర్ రూట్. సో అప్పటి నుంచి హెయిర్స్ అన్ని డ్యామేజ్ అవ్వడం కానీ, థిన్నింగ్ అవడం కానీ అండ్ డే బై డే మనకు ఊడిపోవడం కానీ స్టార్ట్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఈ చెమట వల్ల ఈ టైప్ ప్రాబ్లం రావడానికి. దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్ ఈస్ ద టాక్సిన్స్. సారీ దట్ లైక్ వెన్ వీఆర్ గోయింగ్ ఇన్ ద పొల్యూషన్స్ వల్ల కూడా వచ్చే టాక్సిక్ ఎఫెక్ట్ మన హెయిర్స్కు కూడా డ్యామేజ్ చేస్తాయి. సో ఎప్పుడైనా సరే పొల్యూషన్లో వెళ్తే కూడా నా సజెషన్ ఏంటంటే వచ్చాక మనం హెడ్ బాత్ చేయడం మంచిదే. ఓకే, ఫర్ ద గర్ల్స్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, బట్ దెర్ ఆర్ సో మెనీ అదర్ రీజన్స్. దానిలో ఏమవుతుందంటే స్పెషల్లీ ఫర్ ద లేడీస్ అండ్ గర్ల్స్ వాళ్ళకు హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఎక్కువగా వాళ్ళకు హెయిర్ ఫాల్ జరుగుతుంది. సో ఆ విధానంగా మనం ఆలోచిస్తే ప్రాపర్లీ ఒక డాక్టర్ దగ్గర చూపించి మనం డాక్టర్ సలహా తీసుకొని మనం హెయిర్ ఫాల్ ఎందుకు వస్తుందని మనం చూసి దాన్ని బట్టి మనం రియాక్ట్ అయితేనే మంచిది. అండ్ ఎలా కాకపోతే నార్మల్ బేసిస్లో ఓన్లీ చెమట వల్ల అయితే ఇఫ్ యు ఆర్ డూయింగ్ 2 times హెడ్ బాత్ ఇన్ అ డే, మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి చేస్తే కూడా దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే. అంటే హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతున్నప్పుడు మనం హెయిర్ కు కూడా ఎక్కువ వాష్ చేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది అంటారు కదా? అసలు కాదు. బికాజ్ యూ టేక్ ఆఫ్ మై ఎగ్జాంపుల్. సిన్స్ లాస్ట్ 40 years I am doing 2 times head bath, once in the morning, once in the evening. Okay, so that means and every day I use shampoo. Okay, I'm using shampoo with head bath. So akkada entante when you change the lifestyle అండ్ కొంచెం ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనకు ఏమవుతుందంటే టాక్సిక్ మెటీరియల్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. సో మ్యాక్సిమం అక్కడ కూడా వచ్చేస్తుంది. అండ్ ఎక్సర్సైజ్ ఒకరు చేయకపోతే సపోజ్ ఇఫ్ యు ఆర్ ఆల్వేస్ టేకింగ్ జంక్ ఫుడ్, స్పైసీ ఫుడ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాక్సిక్ ఫుడ్ మనం తీసుకుంటే అప్పుడు టాక్సిన్స్ మన బాడీలో ఏం చేస్తాయంటే ఆటోమేటికలీ మనకు బ్లడ్లు ఇటు అటు మూమెంట్ అవుతూనే ఉంటాయి. ఆటోమేటికలీ ఇట్ డ్యామేజ్ ద హెయిర్ రూట్. ఓకే. సో మనకు అప్పుడు హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోతుంది. సో అందుకని అక్కడ ఏంటంటే లైక్ హెయిర్ ఫాల్కి చాలా కారణాలు ఉంటాయి, బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ మీరు చెప్పిన ప్రకారంగా అయితే. బట్ ఓన్లీ డ్యూ టు ద స్వెటింగ్ సపోజ్ ఒకరికి ఈ హెయిర్ ఫాల్ జరుగుతుంది అంటే
వాళ్ళ స్వెటింగ్ ఎక్కువగా రావకూడదు అంటే మనం కార్బోహైడ్రేట్ తగ్గించాలి. సపోజ్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ 3 times ఫుడ్, 3 times మార్నింగ్ టిఫిన్ తీసుకుంటున్నారు, మధ్యాహ్నం మీరు నార్మల్ ఫుడ్ తీసుకుంటున్నారు, నైట్ కూడా మీరు నార్మల్ ఫుడ్ తీసుకుంటున్నారు, నార్మల్ మీల్స్. ఓకే, ఎలా తీసుకున్నప్పుడు మనకు హయ్యర్ లెవెల్ ఆఫ్ గ్లూకోజ్ కంటెంట్ మన బాడీలో ఉంటుంది. సో ఈ గ్లూకోజ్ కంటెంట్కు మనం తగ్గించామనుకో ఆటోమేటికలీ ఏమవుతుందంటే లైక్ అన్ని కంట్రోల్కి వచ్చేస్తాయి. బికాజ్ మనిషికు యాక్చువల్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావకూడదు, హార్మోనల్ ఇంబాలెన్స్ రావకూడదు, అండ్ హైలీ టాక్సిక్ ఫుడ్ మనం తీసుకోకూడదు. ఇది మాత్రం మనం అవాయిడ్ చేసేసి, అండ్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ అట్లీస్ట్ 1 hour ఎక్సర్సైజ్ ఇన్ ఎ డే అండ్ 2 times బాత్ తీసుకోవడం, అండ్ ఫుడ్ ప్యాటర్న్లు కొంచెం లైక్ డైలీ బేసిస్లో కొంచెం ఫ్రూట్స్ మనకు యూజ్ చేయడం, డైలీ బేసిస్లో ఫ్రూట్స్ తినడం చాలా ఇంపార్టెంట్. ఓకే, పీపుల్ కెన్ సే లైక్ కొంతమంది నా దగ్గర వచ్చి చెప్తున్నారు, సార్ ఫ్రూట్స్ చాలా కాస్ట్లీ, మేము ఇంటికి తీసుకొస్తే ఒకరు ఎలా తినాలి, మళ్ళీ వేరే వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన అవుతుంది, వేరే వాళ్ళకు అందరూ మేము తినాలంటే చాలా కాస్ట్లీ. ఓకే, బట్ కీరా ఇస్ నాట్ కాస్ట్లీ, టొమాటో ఇస్ నాట్ కాస్ట్లీ, దీస్ ఐటమ్స్ ఆల్సో యూ కెన్ టేక్ which growing under the sunlight. Those foods are very important. దానిలో మనకు హార్మోన్స్ ఉంటాయి, ఫైటోన్యూట్రియంట్స్ ఉంటాయి, అండ్ మనకు ఆక్సిజన్స్ ఉంటాయి, ఎంజైమ్స్ ఉంటాయి. దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ కంపోనెంట్స్ ఫర్ అవర్ హెయిర్ ఫాల్. సో ఇది మనం డైలీ బేసిస్లో తీసుకోవడం మనం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా హెయిర్ ఫాల్ అక్కడ ఆగిపోతాయి. అండ్ ఐ విల్ టెల్ యూ లైక్ ఒకరికి చాలా ఘోరంగా ఓడిపోతుంది అంటే దే కెన్ కాంటాక్ట్ మీ, ఐ హ్యావ్ ఎ గుడ్ మెడిసిన్. సో దాట్ విల్ గివ్ ద రిజల్ట్ ఇన్ 2 to 3 days ఆఫ్ టైం. 3 రోజులు వాళ్ళకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతాయి. సో ఆ టైప్ మెడిసిన్స్ ఉన్నాయి. బట్ ఐ విల్ టెల్ యూ లైక్ మీరు ఎంట్లు ప్రయత్నం చేయండి, ఎంట్లు కంప్లీట్గా మీరు ప్రయత్నం చేసి కూడా మీరు ఆపవచ్చు, బట్ కొంచెం టైం పడుతుంది, దానికి ఓపిక ఉండాలి ఒక మనిషికి. అంటే ఏ విధంగా సరే ఏమైనా హెయిర్ ప్యాక్స్ లాంటివి ఏమైనా యూస్ చేస్తూ ఉంటారా? బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, లైక్ మెంతులు ఉంటాయి కదా, మెంతులు చాలా హైలీ ఎఫెక్టివ్ మెడిసిన్. ఒకరికి చాలా ఘోరంగా ఊడిపోతుంది అనుకోండి, వాళ్ళు మెంతులు 2 times తినండి. పొద్దున నానపెట్టేసి రాత్రిపూట తినండి బిఫోర్ ఫుడ్, అండ్ రాత్రి నానపెట్టేసి పొద్దున తినండి బిఫోర్ ఫుడ్. 2 times 1 spoon మాత్రమే మీరు జస్ట్ నానపెట్టేసి మీరు తినడం స్టార్ట్ చేస్తే విదిన్ 10 to 15 days ఆఫ్ టైం మీకు హెయిర్ ఫాల్ ఇమీడియట్ కంట్రోల్ అవుతుంది. మీరు నా దగ్గరికి రావడం అవసరం లేదు, నా మెడిసిన్ అవసరం లేదు. ఓకే, బట్ లైఫ్ స్టైల్ మార్చాలి, ఫుడ్ ప్యాటర్న్ మార్చాలి. ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్ మీరు తీసుకొని మీరు ఇన్ కేస్ లైక్ ఈ టైప్ లైఫ్ స్టైల్కు మీరు వచ్చేసారంటే డైలీ బేసిస్లో ఎక్సర్సైజ్, 2 times స్నానం, అండ్ ఫ్రూట్స్ ఇంటేక్ ఆన్ డైలీ బేసిస్, దాంతో పాటు ఈ మెంతులు కనీసం అట్లీస్ట్ వన్స్ డే అయినా సరే హెడ్ బాత్ చేయాలి అంటే డైలీ చేయడం చాలా అవసరం. ఓకే, యూ సీ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ స్టార్స్ దే ఆర్ డూయింగ్ 2 times head bath. Why? Because they want to keep their hair long. They want to keep their hair very healthy. That is the only reason they maintain. So they are doing 2 hours exercise. If you think of Salman Khan, he is doing 2 hours in the morning, he is 2 hours in the evening. But okay, manam anta kaadu, we are not going to be the bodybuilder. But okay, suppose let us say manam daily basis lo maamuliga health maintain cheyadaniki, health paranga manam baagundalani manam alochiste 1 hour in a day, that is more than enough for a person. At least 1 hour మనం ఎక్సర్సైజ్ చేయాలి. టాక్సిక్ ఎఫెక్ట్ బాడీ నుంచి బయటికి వచ్చేయాలంటే 1 hour ఎక్సర్సైజ్ ఉండాలి, అండ్ ఫుడ్ ప్యాటర్న్లో మనం మార్చాలి. ఫుడ్ ప్యాటర్న్ మార్చకపోతే కష్టం. మనం ప్రతి దానిలో మనం అగైన్ డబ్బుల గురించి ఆలోచిస్తే కూడా కొంచెం కష్టమే. See, when you are spending money for your alcohol, when you are spending money for your cigarette, do you think it is not important for your health? Very important. సో మనం దీని గురించి ఆలోచించాలి, అండ్ ఈ టైప్ లైఫ్ స్టైల్కి వచ్చేయాలి. ఇంకా ఫర్దర్గా ఒకరికి లెటస్ ఏమైనా క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉంది, లైక్ మేబీ సంబడీ ఈస్ హ్యావింగ్ క్యాన్సర్, సంబడీ ఈస్ హ్యావింగ్ థైరాయిడ్, ఆర్ మేబీ సంబడీ ఈస్ హ్యావింగ్ సమ్ అదర్ హెల్త్ ఇష్యూస్, ఎలాంటి ఏమైనా ఉంటే వాళ్ళకు ప్రాపర్లీ అనాలిసిస్ చేసి మేము వాళ్ళకు మెడిసిన్ ఇస్తాం. మెడిసిన్ ఇస్తే ఇమీడియట్లీ వాళ్ళకి హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.